వరంగల్‌ని తన చూపులతో శాసిస్తూ, చేతులతో అభయమిస్తూ, తన నీడలో అందరిని కాపాడుతున్న ఆ తల్లి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారండి. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వరంగల్‌లో రూమ్ తీసుకున్నాం కదా! రూమ్‌లోనే రెడీ అయ్యేసి అమ్మవారి దర్శనంకైతే వచ్చాము. ఇక్కడ దర్శనం దగ్గర మనకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో ఇలా బుట్టలైతే అమ్ముతారనమాట. మనకి విడిగా కొబ్బరికాయ సెట్ కావాలన్నా ఇస్తారు. లేదు మనకి ఇలా బుట్ట కావాలంటే బుట్ట తీసుకొని 200 అయితే తీసుకుంటారనమాట. ఈ బుట్టలోనే మనకి మొత్తం సెట్ అనేది వచ్చేస్తుంది. పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, అలాగే పువ్వులు, కొబ్బరికాయి, అరటిపండ్లు ఇలా సెట్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఎంట్రన్స్‌లో నుంచి లోపలికి వచ్చిన వెంటనే మనకి ఇలా గోశాల అయితే కనిపిస్తుంది. ముందుగా ఇక్కడ ఒక ప్రదక్షిణ లేదంటే 3 ప్రదక్షిణలు చేస్తాము. ఆ ఆవుల మధ్యలో మనకి చిన్ని కృష్ణుడు అయితే కనిపిస్తారు. చాలా బావుంటుంది చూడ్డానికి. ఇక్కడ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంకా అమ్మవారి దర్శనంకైతే బయలుదేరాము. మనకి అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్‌న, రైట్ సైడ్‌న కొండలుంటాయండి. చాలా బావుంటుంది చూడడానికి మాత్రం. కొండల మధ్యలో కొలువై ఉన్న ఈ అమ్మవారి దర్శనం మాత్రం ఖచ్చితంగా చేసుకొని తీరాల్సిందే. ఇంకా క్యూ లైన్‌లో అమ్మవారి దగ్గరికెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ గణేష్ దర్శనం అయితే చేసుకోవాలి. గణేష్ దర్శనం చేసుకున్న తర్వాత బయటే కొబ్బరికాయ అయితే కొట్టేస్తారనమాట. కొబ్బరికాయ కొట్టి లోపలికెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం ఎదురుగా మనకి అమ్మవారి వాహనమైన సింహం కనిపిస్తుంది. సో, మనం ఇంకా పక్క నుంచి లోపలికి అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మన బుట్టలో బియ్యం కూడా ఇస్తారు. ఆ బియ్యాన్ని అక్కడ పనిచేసే ఒక ఆవిడ మనతో జాకెట్ పీస్‌లో అయితే ఏయిస్తారనమాట. అదెందుకో నాకు ఐడియా లేదు. ఇంకా అమ్మవారి దగ్గరికైతే వచ్చేసాము. అమ్మవారి దగ్గరికి వచ్చి అలా అమ్మని చూస్తూ ఉంటే అలా ఎంత సేపైనా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అమ్మ ప్రశాంతత మొహం చూస్తే మనకి అక్కడి నుంచి అసలు కదలాలనిపించదు. అంత ప్రశాంతంగా అమ్మవారైతే కనిపిస్తారు. తన కళ్ళతోనే మనల్ని దీవిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు రౌద్రంగా కాకుండా శాంతి స్వరూపిణిగా దర్శనమైతే ఇస్తారు. మామూలుగా మనం భద్రకాళి అమ్మవారంటే రౌద్రంగా ఉంటుందేమో అనుకుంటాం. కానీ ఇక్కడ అమ్మవారు ప్రశాంతంగా 9 అడుగుల ఎత్తుతో 8 చేతులతో ఏకశిలా విగ్రహం మీద కూర్చొని ఉన్న ఆ అమ్మని చూడగానే మనకున్న బాధలు, కష్టాలు అన్నీ మర్చిపోయి మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది. ఆ అమ్మవారి ప్రసన్న మొహం చూస్తూ ఉంటే అలా ఎంత సేపైనా చూస్తూ ఉండాలనిపిస్తుంది. నేనైతే చాలా సేపు అక్కడే ఉండి అలా చూస్తూ ఉండిపోయాను. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అమ్మవారికి కట్టిన శారీస్ అయితే అమ్ముతున్నారు. కాకపోతే ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువే పెట్టారు. నేనైతే తీసుకోలేదు. తర్వాత దర్శనం అయిపోయి బయటకొచ్చిన తర్వాత మనకి అమ్మవారి, అయ్యవార్ల అద్దాల మండపం ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ చాలా బావుంది. కొండల చుట్టూ మధ్యలో ప్రకృతి గాలి వస్తూ చూడడానికి ఎంతో బావుంది. అద్దాల మండపం పక్కనే మనకి రావి చెట్టు అయితే ఉంటుంది. ఆ రావి చెట్టు దగ్గర చాలా మంది దీపాలైతే వెలిగిస్తున్నారు.